కర్నూలు జిల్లా ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పించి కేవలం బోధనకే పరిమితం చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సెప్టెంబర్ 15 నుంచి 19 వరకు జరుగుతున్న రణభేరి బైక్ జాతా డోన్ పట్టణానికి చేరుకున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాత్రి 9 గంటలకు ఆలస్యంగా చేరుకున్నప్పటికీ పెద్ద సంఖ్యలో హాజరైన డోన్ యూటీఎఫ్ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను బోధన చేయనీయకుండా బోధనేతర పనులు యాప్ల ద్వారా ఇబ్బందులు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో యాప్లను రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు విచ్చలవిడిగా కొత్త యాప్లను ప్రవేశపెట్టారని విమర్శించారు. పాఠశాలను ఆధునీకరిస్తున్నామని చెప్పారు. అట్లాగే తల్లిదండ్రులు కోరుతున్నారని చెప్పి ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తామని చెప్పారు. 3, 4, 5 తరగతులు పిల్లలకి స్కూల్ అసిస్టెంట్లతో విద్యాబోధన అంటే బాగా పెద్ద టీచర్లతో విద్యాబోధన చెప్పిస్తామని చెప్పారు. సిబిఎస్ఈ సిలబస్ పెడుతున్నామని చెప్పారు. పిల్లల్ని చదివించుకునే దానికి ప్రతి తల్లికి 13,000 రూపాయలు చెప్పిన డబ్బులు ఇచ్చారు. ఇవన్నీ గొప్ప సంస్కరణలుగా అంతకు ముందు ఉన్నటువంటి పాలకులు ఏ సంస్కరణ చేయలేని వాడుగా ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ సంస్కరణ చేసినట్టుగా చెప్పారు. కానీ దానిలో జీవో 117 తీసుకొచ్చి మొత్తం ప్రాథమిక పాఠశాలన్నింటినీ నిర్వీర్యం చేసే పని చేశారు. 1 నుంచి 5 తరగతులు 2 ముక్కలు చేసి 3, 4, 5 తరగతులు హై స్కూల్కి పంపి మొత్తం ప్రైమరీ విద్యా వ్యవస్థని దెబ్బతీశారు. అంతేకాదు ఎంత గొప్పగా చేస్తున్నామని చెబుతూనే 15 రకాల యాప్లు తీసుకొచ్చి మనల్ని యాప్ల మీద యాప్ల సమాచారం మాత్రమే ఇచ్చేవాళ్ళుగా పాఠాలు చెప్పడం వాళ్ళుగా చిత్రీకరించడానికి కూడా ప్రయత్నం చేశారు. దాన్ని అడ్డుకోవడానికి అనేక పోరాటాలు చేశారు. కానీ వాళ్ళ 4 సంవత్సరాల కాలంలో 10 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు పోయారు. ఈ లెక్కలో నేను సొంతంగా చెప్తున్నది కాదు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విడుదల చేసినటువంటి శ్వేతపత్రాల్లో అసెంబ్లీలో ప్రకటించినటువంటి హైకులు 4 సంవత్సరాల కాలంలో 10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలకు పోయారండి. గత పరిపాలకులు చేసినటువంటి తప్పులన్నీ సవరిస్తాం, జీవో 117 రద్దు చేస్తాం, టీచర్ ఫ్రెండ్లీగా ఉంటాం, విద్యారంగాన్ని బాగు చేస్తాం, నాణ్యమైన విద్య అందిస్తామంటూ వీళ్ళు కూడా కొన్ని సంస్కరణలు చేశారు. చూసాం ఈ మధ్యకాలంలో మన తల్లిని ప్రమోషన్ జరిగిన సందర్భంలో ఎలాంటి సంస్కరణలు చేశారో చూసాం. జీవో 117 రద్దు చేశామన్నారు. కానీ ఆ జీవో 117కి మరో జీవో నెంబర్ ఇచ్చి దాదాపు అదే పరిస్థితుల్లో ఉండేటువంటి మరో జీవో తీసుకొచ్చారు. ఇంకా చెప్పాలంటే ఆ ప్రభుత్వం ఇచ్చిన దానికంటే కూడా ఉపాధ్యాయుల సంఖ్యని తగ్గించేసే ప్రయత్నం చేశారు. 9,600 మోడల్ స్కూల్ పెడుతున్నాం, క్లాస్కి ఒక టీచర్ని ఇస్తాం అని చెప్పారు. కానీ 9,600 పాఠశాలల్లో సగం పాఠశాలలో కూడా 5 క్లాసులకి 5 టీచర్లే ఎవరైతే చాలా చోట్ల 2 టీచర్లతో 3 టీచర్లతో ఉన్నటువంటి పరిస్థితి. అంతేందుకు యూపీ స్కూళ్ళన్నింటినీ హై స్కూల్గా మార్చేస్తాం, లేకపోతే ప్రైమరీ స్కూల్గా మార్చేస్తా ఉంటాం ప్రక్రియ మొదలుపెట్టారు. దాంట్లో ఒక 779 హై స్కూల్ని కొత్తగా రూపొందించారు. గంటకి క్లాస్ ఇస్తామన్నారు, అదన్నారు ఇదన్నారు, ప్రమోషన్ ఇచ్చారు. కానీ హై స్కూళ్ళల్లో టీచర్లు చూస్తే